ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసయ్య నామమున మీకు శుభము కలుగును గాక. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 31:13 వచనం. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. ప్రియ దైవజనమా, ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. విచారమును కొట్టివేస్తాడు. ఈనాడు మానవులైన ప్రతి ఒక్కరూ అనేక సమస్యల మార్గం గుండా వెళుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక చింత, విచారంతో మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ కృంగిపోయే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. పలు విధాలైన విచారాల చేత జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక నశించిపోతున్నటువంటి మానవాళికి దేవుడిస్తున్న ఓ అద్భుతమైన ఆదరణతో కూడినటువంటి మాట. దేవుడు అంటున్నాడు, కొట్టివేస్తాను, నేను వారికి ఆనందము కలుగజేస్తాను. ప్రియ దైవజనమా, దేవుడు అంటున్నాడు, కొట్టివేస్తాను. వీటిని విచారమును కొట్టివేస్తాను. ఈనాడు మనుషులు కలిగి ఉన్న విచారాలు పరిశుద్ధ లేఖనం ఇలా తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 31వ కీర్తన 9వ వచనములో దావీదు అంటున్నాడు, ఇరుకున నేను పడి ఉన్నాను. పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆ సమస్య నుండి ఎలా బయటికి రావాలో తెలియక దావీదు అంటున్నాడు, అయ్యో నాకున్నటువంటి సమస్యలలో నేను ఇరుకులో పడి ఉండి యెహోవాకు మొరపెడుతున్నాను. ఒకవేళ ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య కూడా అలాగే ఉందా? ఇరుకున పడి ఉన్నటువంటి సమస్య వల్లే ఉందా? చూడండి ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో వ్యాధి అనేటువంటి విచారం. ఈ రోజుల్లో అనేక మంది వ్యాధి అనేటువంటి విచారంతో తాము కలిగి ఉన్న బాధలను బట్టి, శరీరంలో ఉన్న బలహీనతను బట్టి విచారము చెందుతూ, అయ్యో ఈ యొక్క వ్యాధి నుండి ఎవరు విడిపిస్తారు, నాకు క్షేమస్థితి కలుగుతుందా అని అనేక మంది తాము విచారం కలిగి దుఃఖపడుతూ చూస్తూ ఉండడం మన సమాజంలో చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి కూడా వ్యాధి అనే పడకలో ఉన్నావా? డాక్టర్లు చేయి వదిలేశారా? దేవుడు అంటున్నాడు, నీకు కలిగి ఉన్నటువంటి ఆ విచారాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ప్రియులారా, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో జీవన సంబంధమైన ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అన్నటువంటి విచారం చేత ఒకవేళ కృంగి ఉన్నారా? అదే లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం, కరువు అనేటువంటి విచారం చేత ఒకవేళ కృంగిపోతూ ఉన్నారా? దేవుడు అంటున్నాడు, అదే ఎటువంటి విచారమైనా, ఎటువంటి బాధ అయినా, ఎవరు తీర్చలేని సమస్య అయినా యేసుక్రీస్తు తీసివేస్తాడు, కొట్టివేస్తాడు. అంత మాత్రాన కాకుండా దేవుడు అంటున్నాడు, వారికి ఆనందం కలుగజేస్తాడు, సంతోషం కలుగజేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. భయపడకండి, మీ భారం యెహోవా మీద మోపండి, దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు, నీ బిడ్డలను దేవుడు లేవనెత్తాడు. శ్రేష్టమైన దీవెనలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీరు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, ఈ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేస్తానంటున్నావు. నీ ప్రియ బిడ్డలో ఎటువంటి విచారంతో, బాధతో, దుఃఖముతో ఉన్నా వాటన్నిటిని తొలగించి శాంతిని, సమాధానమును దయచేయ. మీరు అంటున్నారు, ఆశీర్వాదమును, ఆనందమును వాళ్ళకు కలుగు చేస్తానంటున్నారు. మీ ప్రియ బిడ్డలకు ఆనందం కలుగు చేయ, ఆశీర్వాదాలు కలుగు చేయ నాయన. వారి ఉద్యోగాలు, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మీకు తోడయ్యుండి సహాయం చేయను గాక. ఆమేన్.